బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పబ్లిక్ గార్డెన్స్ లో ప్రజాపాలన దినోత్సవాన్ని ముగించుకున్న తర్వాత అక్కడ మాట్లాడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ గణేశుడి శోభయాత్రలో పాల్గొనబోతున్నారు. క్రేన్ నెంబర్ 4 వరకు సచివాలయం నుంచి క్రేన్ నెంబర్ 4 ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ నెంబర్ 4 వరకు ఖైరతాబాద్ వినాయకుడితో పాటుగా శోభయాత్రలో పాల్పంచుకోబోతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాము. ఇప్పుడే పబ్లిక్ గార్డెన్ నుంచి బయలుదేరి వెళ్తున్నారు. ఖైరతాబాద్ మహాగణపతి శోభయాత్రలో తెలంగాణ ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నారు. హైదరాబాద్ అంతటా కూడా ఇవాళ నిమజ్జనోత్సవ సందడి ఎంత జోష్తో నడుస్తుందో ఉదయం నుంచి మనం టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. ఎక్కడ ఎన్ని వేల గణపతి విగ్రహాలు ఉన్నా కూడా హైదరాబాద్లో ఖైరతాబాద్ మహాగణపతి అంటేనే ఎప్పటికీ ప్రత్యేకం. ఆ ప్రత్యేక ఉత్సవంలో పాల్పంచుకోవాలి, ఒక్కసారైనా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవాలి అనుకుని ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తూ ఉంటారు. ఈ నవరాత్రుల్లో దర్శించుకోలేని వాళ్ళు ఇవాళైనా కూడా ఇటు గణపతిని దర్శించుకున్నట్టు ఉంటుంది, అటు ట్యాంక్ బండ్ వద్ద జరిగే నిమజ్జనోత్సవాన్ని చూసినట్టుగా ఉంటుంది అని ఇవాళ చాలా మంది, దాదాపు 5 లక్షల మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. హుస్సేన్ సాగర్లో ఇవాళ 1 లక్ష వరకు వినాయక విగ్రహాలు నిమజ్జనం అవుతాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిమజ్జనోత్సవానికి సంబంధించి పోలీసులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. నిన్న సోమవారం కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించి అధికారులకు అన్ని జాగ్రత్తలు చెప్పారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చాలా సజావుగా హైదరాబాద్ ప్రైడ్ ఈ గణేష్ నిమజ్జనోత్సవం సక్సెస్ఫుల్ గా నిర్వహించాలని ఆదేశించారు. ఆ తర్వాత ఇవాళ ఆయనే స్వయంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభయాత్రలో కూడా పాల్గొనబోతున్నారు. సచివాలయం నుంచి ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ నెంబర్ 4 వరకు జరిగే ఈ శోభయాత్రలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాము. ఫస్ట్ బాక్స్ లో సీఎం రేవంత్ రెడ్డి, మన ఫస్ట్ బాక్స్ లో చూస్తున్నాము సిపి సివి ఆనంద్ దానికి సంబంధించిన ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఆ రోడ్డు మార్గం అంతా కూడా క్లియర్ చేస్తున్నారు. భద్రతకు సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుంటూ ఉన్నారు. తన అధికారులను అడిగి అవే అంతా క్లియర్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి రాక కోసం అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్న దృశ్యాలు ఒక పక్క బాక్స్ లో చూస్తున్నాము. మరొక పక్క బాక్స్ లో చూస్తున్నాము ఖైరతాబాద్ మహాగణపతి శోభయాత్ర ఎంత శోభాయమానంగా జరుగుతుందో మనకు కనిపిస్తుంది. చాలా క్లియర్ గా అక్కడ మనకు శోభయాత్ర మూవ్ అవుతున్న దృశ్యాలు చూడొచ్చు. ఆ పచ్చడి చెట్ల మధ్య ఆ రోడ్డు పై నుంచి ఆ వాహనం మీద మెల్లిగా ఆ మహాగణపతి కదులుతూ ఉంటే నిజంగా చూడముచ్చటగా ఉంటుంది. డైరెక్ట్గా చూడడానికి లక్షలాదిగా భక్తులు అక్కడ ఆ శోభయాత్రలో పాల్గొంటూ ఉన్నారు. సో సామాన్య భక్తులతో పాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇవాళ మహాశోభయాత్రలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. ఆయన మరికొన్ని నిమిషాల్లోనే పాల్గొనబోతున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. సో ఇది పోలీసులకు నిజంగానే టఫ్ టాస్క్ అని చెప్పొచ్చు. 1 లక్ష విగ్రహాలను నిమజ్జనం చేయించాలి సజావుగా, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు జరగకూడదు. అటు నిర్వాహకులు అక్కడ నిమజ్జనం దగ్గర ఏర్పాట్లు కావచ్చు, ఇవన్నీ కూడా చూసుకోవాలి. 5 లక్షల మంది ఒకేసారి వస్తున్నారు ఒకే ప్లేస్కి అంటే అది నిజంగా టఫ్ టాస్క్. సో అక్కడ అన్ని ఏర్పాట్లు చూసుకోవాలి. అండ్ మధ్య మధ్యలో విఐపీలు కూడా వస్తూ ఉంటారు, గణేష్ మండపాల దగ్గర పాల్గొంటూ ఉంటారు, హుస్సేన్ సాగర్ దగ్గర నిమజ్జనోత్సవం దగ్గర వాళ్ళు పాల్గొంచుకుంటూ ఉంటారు, పర్యవేక్షించడానికి వచ్చే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ మహాగణపతి శోభయాత్రలో పాల్గొంటున్నారు అంటే ఇంకా ఏ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయో మనం చూస్తున్నాము.